కొన్ని వస్తువులండి మనకి నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఏముందిలే అనుకుంటాం. వాటి వల్ల మిరాకిల్స్ చేసుకోవచ్చు. స్పెషల్లీ స్కిన్ కేర్‌లో నేను చెప్పే ఈ ఐటెమ్ విపరీతంగా వాడతారండి. సో, మనం ఎలా వాడుకోవాలి అనేదే ఇవాల్టి వీడియో. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బొన్ను అండ్ మీ. నా వీడియోని ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థాట్ నేను రెగ్యులర్‌గా పెట్టే లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్నీ దొర్లుకుంటూ మీ ఇన్‌బాక్స్‌లోకొచ్చేస్తాయి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు నేను చెప్పే ఈ పదార్థం అండి ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఈదర్ మన వంటింట్లో ఉంటుంది. లేదా మన ఇంట్లో ఉండే బాయ్స్ షేవింగ్ కిట్‌లో ఉంటుంది. బాయ్స్ అవ్వనివ్వండి, మీ బ్రదర్, మీ హస్బెండ్, మీ ఫాదర్, మీ మావయ్య గారు ఎవరో ఒకళ్ళది షేవింగ్ కిట్‌లో ఉంటుంది. అంటే మీరు అర్థం చేసుకోండి. అదేనండి పటిక. ఎన్నో స్కిన్ ప్రాబ్లమ్స్‌కి ఇట్లా జుజుబిలాగా మాయం చేస్తుందనమాట ఇది. దీన్ని ఇంగ్లీష్‌లో ఆలం అని కూడా అంటారు. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అసలండి ఈ పటిక వల్ల మనకొచ్చే లాభాల గురించి మీ ఊహకి కూడా తట్టవనమాట. అంటే ఇన్ని చేయొచ్చా దీంతో అన్న థాటొస్తుంది. బట్ నేను అన్నీ ఇవాళ నేను చెప్పదలుచుకోలేదండి. జస్ట్ మన స్కిన్‌కి ఈ పటిక ఎలా ఉపయోగపడుతుంది అని మాత్రం చెప్తా. ఇప్పుడు మీరు అనుకుంటూ ఉండొచ్చు కదా! ఏంటి పటిక? పటిక మిరాకిల్ చేస్తుంది. జస్ట్ 10, 15 రూపాయలు పెడితే ఇంత ముక్కిస్తారు. ఇదా మన స్కిన్ మీద మ్యాజిక్ చేసేది అనుకుంటున్నారా? అవునండి. యాక్చువల్‌గా నేను వినంగానే ఫస్ట్ థాట్ నాకు అదే వచ్చింది. పటికంటే అదేంటి షాప్స్‌లో ఎంట్రన్స్‌లో టేబుల్ మీద పెడతారు కదా! పూజ రూమ్‌లో పెడతారు కదా! ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పోగొట్టడానికి హాల్‌లో పెడతారు కదా! అలా అనుకున్నాను. అంటే స్కిన్‌కి మా ఫాదర్ వాడేవాళ్ళండి నా చిన్నప్పుడు. ఆయనకి లైట్‌గా వైట్ పిగ్మెంటెడ్ స్పాట్స్ ఉంటే స్నానం అవ్వంగానే ఆ తడి ఒంటి మీద చిన్న సోప్‌లాగా ఉండేదనమాట. దాన్ని రుద్దుకుంటూ ఉండేవాళ్ళు. నేను ఐస్ ముక్క అన్నట్టు చూసేదాన్ని. "నీకు తెలీదులే నాన్న" అనేవాళ్ళు. చాలా చిన్న పిల్లప్పుడు. ఇప్పుడు నాకు గుర్తొస్తోంది. ఆ డాట్స్ అన్నీ అలా కనెక్ట్ అయినాయనమాట. అంటే ఇది చాలా ఓల్డ్ రెమెడీ. ఇప్పుడు కొత్తగా వచ్చిన రెమెడీ కాదనమాట. ఏమండోయ్! ఈ మధ్య చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ఎండ, వేడి తట్టుకోలేక మన స్కిన్ మీద మంగు మచ్చల్లాగా వస్తున్నాయి. ఇట్లా ప్యాచెస్‌గా. మీరు గమనించండి చాలా మందిలో చూస్తున్నానండి. ఒకప్పుడంటే కొంతమందిలోనే చూసేదాన్ని. ఈ మధ్య కొంచెం రెగ్యులర్‌గానే కనిపిస్తున్నాయి. ఈ మచ్చ చాలా మొండిగా ఉంటుంది. తగ్గదు తొందరగా. సో, నాకు తెలిసిన దానికి రెమెడీ ఏంటంటే అలోవెరా జ్యూస్‌ని ఐస్ క్యూబ్స్‌లో పోసేసుకొని రోజు ఒక క్యూబ్ అలా అలా మసాజ్ చేసుకుంటూ ఉంటే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్‌కైతే తగ్గింది. అంటే కంప్లీట్ క్లియర్ కాలేదు. బట్ తెలియట్లేదు మచ్చలున్నట్టుగా. సో, అది విషయం కాదు. అలాంటి మచ్చలు కూడా తగ్గిచ్చే గుణం ఈ పటికకుందనమాట. సో, ఇవాల్టి మన వీడియోలో అండి ఈ పటికతో చేసే ప్యాక్ ఒకటి చెప్తాను. మంచి ఫేస్ ప్యాక్ చెప్తాను. మాకంత టైం లేదు. రెగ్యులర్‌గా అప్లై చేసేంత లేదు. ఏదో స్టార్టింగ్‌లో చేసి తర్వాత వదిలేస్తాము అనే గ్రూప్‌కి ఒక టిప్ చెప్తానండి. మీకిట్లా సోప్ ఫార్మ్‌లో దొరుకుతుంది. మనకి మంచి షేప్‌లో ఈ పటికనేది. దాన్ని మీరు బాత్రూమ్‌లో పెట్టేసుకోండి. సో, స్నానం చేసే ముందు మనం తడిగా అంటే ఒక మగ్గు నీళ్లు ఒంటి మీద పోసుకున్న తర్వాత మీకు ఎక్కడెక్కడైతే బ్లాక్‌గా స్పాట్స్ ఉన్నాయి, అండర్ ఆర్మ్స్ అవ్వనివ్వండి, మోచేతులు అవ్వనివ్వండి, ఎక్కడైనా మోకాళ్ళ దగ్గర మీకు ఆ ప్లేస్ పిగ్మెంటేషన్ అంతా పోవాలి అనుకుంటే ఒక్క 2, 3 నిమిషాలు రుద్దండి ఆ పటికతోటి. అంటే ఎక్కువ టైం కేటాయించలేము. ఈ ప్యాక్ ఇవన్నీ వేసుకొని ఆరేదాకా కూర్చోలేము అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. తర్వాత మీ నార్మల్ స్నానం మీరు చేసేయొచ్చు. ఇలా కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఏవండోయ్! ఒక ఇంపార్టెంట్ పార్ట్ చెప్పడం మర్చిపోయాను. ఈ మెడ మీదున్న నలుపండి. చాలా మంది లేడీస్‌కున్న ప్రాబ్లమ్ ఇది. లేడీస్ ఏంటి జెంట్స్ కూడా. మా అబ్బాయి స్కూల్ నుంచి వస్తాడు ఒక్కొక్కసారి వాడి కాలర్ చూస్తే అర్థమైపోద్ది. ఎంత బ్లాక్‌గా ఉంటుందంటే తిడుతూ ఉంటా రెగ్యులర్‌గా నేను. "ఏరా స్నానం చేసేటప్పుడు రుద్దుకోవా? ఎందుకు ఆ కాలర్ అంతా అలా బ్లాక్‌గా అయింది" అని చెప్పి. సో, ఏంటంటే పిల్లలు కదా! మెల్లమెల్లగా నేర్చుకుంటారు. బట్ అలా డార్క్‌గా అయిన నెక్స్ గూడా. అంటే అది మురికి, మట్టి వల్లే అని చెప్పడం కాదండి. మనకి కూడా హార్మోనల్ ఇంబాలెన్సెస్ వచ్చినప్పుడు పిగ్మెంటేషన్ అవుతూ ఉంటుంది మన పెద్దవాళ్ళకి కూడా. సో, అలా నల్లగా ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఈ పట్టికతోటి క్లియర్ అవుతాయి. అంటే అదంతా డార్క్‌నెస్ అంతా కూడా పోతుందనమాట. కానీ రెగ్యులర్‌గా కన్సిస్టెంట్‌గా వాడాలి. అసలంత టైం గూడా లేదు మాకు. స్నానం చేసే ముందు ఆ 1, 2 మినిట్స్ కూడా మేము వేస్ట్ చేయము అనే ఇంకో గ్రూప్ ఉంటుందండి. ఆ గ్రూప్‌లో నేను గూడా వస్తా ఒక్కొక్కసారి. సో, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పటిక పొడి దొరుకుతుంది. మనకి అమెజాన్‌లో దొరుకుతుంది. లేదంటే చిన్నగా క్రిస్టల్ లాగా దొరికినా మనం ఇలా క్రష్ చేయొచ్చు. మిక్సీలో మెత్తగా పొడిలా చేసేసుకోవచ్చు. దాన్ని ఒక సీసాలో బాత్రూమ్‌లో పెట్టుకోండి. ఒక చిటికెడంత పటిక పొడి మీ స్నానం చేసే నీళ్ళల్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఆ నీళ్ళతో స్నానం చేయండి.
దీనివల్ల ఏమవుతుందంటే, మనకి ఎండాకాలం అవ్వనివ్వండి, వర్షాకాలంలో కూడా అండి, మనకి ఈ హ్యూమిడిటీ అంటే ఒకలాంటి ఉమ్మదీస్తున్నట్టుగా ఉంటుంది వెదరు. దానివల్ల మనకి చెమట తొందరగా పోస్తుంది. చెమట వాసనొస్తుంది కదా! అది రాకుండా ఉంటుందనమాట. ఈ పటిక పౌడర్ వాటర్‌లో వేసుకొని స్నానం చేసినందువల్ల ఫ్రెష్‌గా ఉంటుంది మన బాడీ. అంతే కాదండి, ఇప్పుడు 30+ ఇదివరకు 40, 50+కి రింకిల్స్ వచ్చాయి మనకి సన్నగా అట్లా ముడతల్లాగా. సో, అవి కూడా రాని వాళ్ళు కూడా ముందు నుంచే వాడితే రాకుండా ఉంటాయి. వచ్చిన వాళ్ళకి క్రమేపీ తగ్గిపోతాయన్నమాట. సో, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ చాలా చాలా ఉంటాయన్నమాట ఈ పట్టికలో. రింకిల్స్‌ని ఫేడ్ చేసేస్తుందిది. అండ్ ఈ టీనేజ్ పిల్లల్లో అండి పింపుల్స్ అనేది పెద్ద హెడేక్ వాళ్ళకి. ఒక చిన్న ఈ మొటిమ రాంగానే వామ్మో! వాయ్యో! అంటూ ఉంటారు కదా! వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి. ఈ పటిక పొడి కొంచెం వాటర్‌లో కలిపేసేసి ఒక మగ్గు వాటర్‌లో ఆ నీళ్ళతోటి రెగ్యులర్‌గా రోజుకి 2 సార్లు వాష్ చేసుకుంటూ ఉంటే కూడా క్రమేపీ పింపుల్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే డైరెక్ట్‌గా పింపుల్ మీద ఇలా రుద్దినా, ఇలా నొక్కినా నొప్పొస్తుంది కదా! అందుకని నేను వాటర్‌లో కలిపి వాడమని చెప్తున్నాను. అయితే ఈ పింపుల్స్ ఉన్న వాళ్ళందరికీ ఒక డౌటొస్తుందండి. మరి పింపుల్స్ పోతాయి, పింపుల్ మార్క్స్ ఎలా పోతాయి? అవి టైం పడుతుందండి. చాలా టైం పడుతుంది వాటికి. ఆల్‌మోస్ట్ 1 ఆర్ 2 మంత్స్ వరకు రెగ్యులర్‌గా ఈ నీళ్ళే ఆ మార్క్స్‌ని కూడా పోగొడతాయన్నమాట. సో, కంటిన్యూయస్‌గా మీరు వాడుతూ ఉండాలి అంతే. జస్ట్ బాత్రూమ్ సింక్ దగ్గర పెట్టేసుకోండి. మన కళ్ళు దాని మీద పడంగానే ఆటోమేటిక్‌గా వాడతాం మర్చిపోకుండా. ఇప్పుడు నేను చెప్పిన విధానాల్లో ఏదో ఒక విధానం ట్రై చేసి మీరు రెగ్యులర్‌గా వాడండి. 1 మంత్‌లోనే మీకు రిజల్ట్ ఒస్తుంది. అండ్ మీరు నమ్మరండి, మీ చుట్టుపక్కల వాళ్ళే అడుగుతారు. "ఏం చేసావు ఫేస్‌కి? చాలా గ్లోయింగ్‌గా ఉంది" అని. ఒక మాట చెప్పనా అండి, పాత కాలంలో ఈ బ్యూటీ పార్లర్స్ ఇవన్నీ ఎక్కడున్నాయి మనకి? స్కిన్ కేర్ అంటే ఏం తెలీదు. మన ఆడవాళ్ళం మట్టుకు అంటే మనమంటే నేను కాదండి, అమ్మమ్మల టైం చెప్తున్నాను. వాళ్ళు అప్పట్లోనే బియ్యపిండి, పెరుగు, శనగపిండి, పసుపు ఇలాంటి ప్యాక్స్ న్యాచురల్‌గా ఇంట్లోనే చేసుకొని వాడుకుంటూ ఉండేవాళ్ళు. లైక్ మనకిప్పుడు స్క్రబ్ అని చెప్పి వాడతాం. వాళ్ళు అప్పట్లో ఏం వాడారు? సున్నిపిండి వాడేవాళ్ళు బరగ్గా పొడి పట్టించుకొని. సో, అలాంటి టైంలో కూడా ఈ పట్టిక అనేది వాడారండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా! అందుకని నేను చెప్తున్నాను ఇవాళ ఈ వీడియోలో. చాలా ఎఫెక్టివ్ అండి పట్టిక. అయితే మరి అమ్మమ్మల టైంలో ఆడవాళ్ళు ఇలా వాడేవాళ్ళు. మరి మన తాతయ్యలెలా స్కిన్ కేర్ తీసుకునేవాళ్ళు అంటే, వాళ్ళు వాడేవాళ్ళండి పట్టిక. సో, లేడీస్ కంటే కూడా ఎక్కువ మగవాళ్ళు వాడేవాళ్ళు. అదే నేను ఇందాక కూడా చెప్పాను కదండీ! నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా డ్యాడీ వాడేవాళ్ళు. ఇది స్కిన్ కోసం లేమ్మా అనేవాళ్ళండి. ఆయనకి బాగా అట్లా గ్లామర్‌గా ఉండాలి అలా అనమాట. మంచి మంచి కాంప్లెక్షన్ బావుండేవారు మా డ్యాడీ. సో, ఆయన రెగ్యులర్‌గా వాడేవాళ్ళు. నేనంత ఫోకస్ చేయలేదు. మనకెందుకులే మన కప్ ఆఫ్ టీ కాదిది అని అనుకునేదాన్ని. సో, అప్పట్లో ఉండే తాతయ్యలు, ఆ జనరేషన్ వాళ్ళందరూ స్కిన్ ఎలా ఐ మీన్ స్కిన్ కేర్ ఎలా చేసేవాళ్ళు, ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు అంటే, ఏముంది ఈ మంగలి వాళ్ళు ఇంటికి వెళ్లి గెడ్డాలు చేసేవాళ్ళండి ఒక టైంలో. ఈ సెలాన్స్ సెపరేట్‌గా షాప్స్ కూడా ఉండేవి కాదు. అక్కడ వాళ్ళు గెడ్డం చేసేసిన తర్వాత ఈ పటిక ముక్కతోటి ఇలా రుద్దేవాళ్ళంట. ఇంకా ఆల్‌మోస్ట్ ఇక్కడి నుంచి ఇదంతా కవర్ అవుతుంది గదా! ఇంకేముంది ఫేస్ కేర్ అయిపోతుంది అక్కడే వాళ్ళకి. ఇప్పుడు స్కిన్ కేర్ అంటే ఏంటి వాళ్ళకి? ఏం లేదు సింపుల్. వాళ్ళకి ముడతలు రాకుండా కాపాడేది, అలాగే లూజ్ అయిన స్కిన్‌ని టైట్ చేసేదంటండి పటిక. ఏవండోయ్! ఇన్ని చెప్పినా కూడా మీకెక్కడో ఒక డౌట్ ఉంటే కనుక మీరొక పని చేయండి. ఒక బేసిన్‌లో వాటర్ తీసుకోండి. కొంచెం మురిగ్గా ఉన్న వాటర్ అయితే ఇంకా క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. అందులో కొంచెం అంతా ఈ పటిక పొడి వేసి చూడండి. అందులో ఉన్న మలినాలన్నీ కూడా ఐ మీన్ బాటమ్‌కెళ్ళిపోయి వాటర్ అంతా కూడా క్లియర్ అవుతుంది. మీకు తెలుస్తుంది. సో, మంచినీళ్ళనే అలా చేసినప్పుడు మన స్కిన్ మీదున్న మలినాలన్నీ పోగొట్టడం చాలా ఈజీ అండి దానికి. అంతే కాదండి, మన స్కిన్ మీదున్న డెడ్ స్కిన్ ఉంటుంది కదా! అదంతా కూడా పోతుంది. స్కిన్ ఫ్రెష్‌గా ఫీల్ అవుతుందనమాట పటిక అప్లై చేసిన తర్వాత. ఏవండోయ్! స్కిన్ కోసమే కాదు, మన నోటి దుర్వాసనకి కూడా ఈ పట్టిక చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఒక్కొక్కసారండి మనకు తెలియకుండా ఎక్కడో లోలోపల క్యావిటీస్ ఉండిపోతాయి చిన్నగా. ఎంత 2 టైమ్స్ బ్రష్ చేసినా కూడా తెలియకుండా ఆ ఫ్రెష్‌నెస్ ఉండదు. ఏదో ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది కదా! సో, అలాంటప్పుడు కూడా ఈ పట్టిక పొడి నీళ్ళల్లో వేసేసేసి మన నోట్లో పోసుకొని మింగకండి. గార్గిల్ చేయండి. పుక్కిలించండి. సో, రెగ్యులర్‌గా ఇలా చేస్తూ ఉంటే కూడా మీ నోటి నుండి వచ్చే ఆ బ్యాడ్ స్మెల్ అనేది పోతుందనమాట. అండ్ మీ పంటి నొప్పి కూడా మెల్లమెల్లగా తగ్గుతుంది. సరేనండి. ఇంక ఊరించకుండా ఈ పటికతోటి ప్యాక్ ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను చూసేసేయండి. రెగ్యులర్‌గా వాడాలి అనుకునేవాళ్ళు స్నానానికి ముందు నేను చెప్పినట్టు వాడండి. లేదంటే ఈ ప్యాక్ కనుక మేము వాడతాం మాకు టైం ఉంది అనేవాళ్ళు వారంలో 2 సార్లు దీన్ని అప్లై చేసుకోండి. ఫస్ట్ ఒక స్పూన్ పటిక పొడి తీసుకోవాలండి. దానికోసం ఏం చేస్తారంటే దొరికితే సాఫ్ట్ పౌడర్ కొనేసుకోండి. లేదంటే కచ్చా పచ్చాగా చిన్న రోట్లో దంచుకొని మన టీ స్ట్రెయినర్‌లో ఈ పొడిని వేసి ఇలా ఇలా జల్లించినట్టు చేస్తే మెత్తటి పొడంతా కూడా కింద బౌల్‌లోకొస్తుంది. దాన్ని మీరు అప్లై చేసుకోవాలి. అందులో అండి 2 ఆర్ 3 చిటికెలంత కొంచెం అంత కస్తూరి పసుపు యాడ్ చేసుకోండి దొరికితే. పచ్చి పసుపు అంటారు కదా! అది.
అందులో అండి ఒక అర స్పూన్ తేనెని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2, 3 చుక్కల నిమ్మరసాన్ని కూడా కలపండి. అయితేనండి కొంతమందికి నిమ్మరసం వల్ల మంట ఒకలాగా గుచ్చుకున్నట్టుగా అవుతుంది. పింపుల్స్ ఉన్న వాళ్ళకి కూడా మంటొస్తుంది కదా! అలాంటి వాళ్ళు నిమ్మరసం బదులు రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. దీనివల్ల మీకు కూల్‌గా, రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. అయితేనండి అప్లికేషన్ అప్పుడు కూడా మీరు గబగబా అలా అప్లై చేయకండి. స్లోగా ఇలా లైన్ బై లైన్, లేయర్ బై లేయర్ మెల్లగా అప్లై చేయండి. ఓకేనా? అండ్ టీ స్ట్రెయినర్‌లో జల్లించడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది బరకగా ఉంటుంది కదండీ! మీ స్కిన్ మీద ఇట్లా అప్లై చేసినప్పుడు రుద్దుకున్నట్టయి మంటొస్తుంది మీకు లేకపోతే. అందుకని సాఫ్ట్‌గా వీలైనంత మెత్తగా ఈ పొడి ఉండేలా చూసుకోండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. కేవలం 5 నిమిషాలు మీ ఫేస్ మీద ఈ ప్యాక్ ఉండాలనమాట. ఆరాలి అని చెప్పి ఏదో పనిలో పడిపోయి మర్చిపోమాకండి. అలారం పెట్టుకోండి. 5 మినిట్స్ మీకిష్టమైన రీల్స్ చూడండి. తర్వాత వాష్ చేసేసుకోండి. సో, ఈ ప్యాక్ అండి కడిగేటప్పుడు వేడి నీటిని వాడకండి. చల్ల నీళ్ళతోటే మీ ఫేస్ అనేది కడుక్కోండి. తర్వాత ఈ ఈ పటికకండి ఒక గుణం ఉంటుంది. మన స్కిన్ టైట్ చేసే గుణం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ టైట్ అయ్యి కొంచెం డ్రైగా కూడా అవుతుంది. ఏంటి ఇలా డ్రై అయిపోయింది మా స్కిన్ అని కంగారు పడకండి. మీ ఫేవరెట్ మాయిశ్చరైజర్ ఏమైనా అప్లై చేసుకోండి. లేదు మీరు ఇంట్లోనే ఉంటాను అంటే చక్కగా బెస్ట్ థింగ్ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ ఉంటే దాన్ని అప్లై చేసుకోండి. చాలా బావుంటుంది. అయితేనండి ఈ పట్టిక అందరికీ సూట్ అవ్వాలి అని రూల్ ఏమీ లేదు. 99 మందికి సూట్ అయినా ఒక్క మనిషికి సూట్ అవ్వకపోవచ్చు. సో, నేను చెప్పే ఏ రెమెడీస్ అయినా కూడా నేను వీడియో లాస్ట్‌లో ఆర్ స్టార్టింగ్‌లో ఎప్పుడు చెప్తానిది. మీరు ప్యాచ్ టెస్ట్ తప్పకుండా చేయండి. మీ స్కిన్ మీద ఎక్కడో ఒక చోట చేతి మీద లేకపోతే లోపల భాగంలో పైన ఇక్కడ ఈ ప్లేస్‌లో అప్లై చేసి ఒక 5 మినిట్స్ గమనించండి. మీకు ఎటువంటి ర్యాషెస్ లేదు, ఎటువంటి మంట లేదు, దురద లేదు, హ్యాపీగా ఉన్నాం మేము అంటే అప్పుడే అప్లై చేయండి. లేదు మీకు అప్లై చేయాలనుంది, అయినా మీకెక్కడో డౌట్‌గా ఉంది అంటే మీ స్కిన్ డాక్టర్‌ని సంప్రదించి యూజ్ చేయండి. సో, అదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చిందా మరి? నచ్చితే అస్సలు లేట్ చేయకుండా వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ నా వీడియోస్ రెగ్యులర్‌గా వాళ్ళకి కూడా రీచ్ అవుతాయి. అది నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుందండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.